అండి, ఇవాళ మనం చేయబోతున్నాం కాకరకాయ పులుసు అండి. కాకరకాయ మీడియం సైజ్ కాకరకాయలు ఒక 3 తీసుకోండి. చూసారుగా ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు ఒక 6 చీలికలు తరిగి పెట్టుకోండి. అలానే ఉల్లిపాయలు మీడియం సైజువి నేనైతే ఒక 6 తీసుకున్నానండి. 6 ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి కావాల్సిన పోపు మామూలు ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలానే ఉప్పు తగినంత. చూసారుగా బెల్లం ఆ మాత్రం ఉండాలి. కాకరకాయ పులుసు అంటేనే బెల్లం కొంచెం ఎక్కువ పడుతుందండి. సో మనం ఆ మాత్రం బెల్లం అంటే దగ్గర సుమారు 1/2 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం కదండి. అలానే మన కాకరకాయ పులుసుకి ఆ మాత్రం చింతపండు ఉండాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఇలా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకుని ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుందాం. ఆ పులుసు చూసారుగా ఒక 6-7 చెంచాలు నూనె పడుతుంది. మనం 6-7 చెంచాలు నూనె వేసుకుని పోపు వేయించుకుందాం. ఇందాక చూపించాను కదండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఈ పోపు వేయించుకుని కలుపుకుందాం. చూసారు కదండి మన పోపు ఎలా వేగుతుందో. అలా వేగిన తర్వాత అందులోనే మనం తరిగి పెట్టుకున్న కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి. బాగా కొంచెం వేసుకోవాలన్నమాట. మనం ఇవన్నీ మంచిగా చూసారు కదండి ఎంత చక్కగా ముక్కలు వేగుతున్నాయో. ఇందులోనే మనం తగినంత ఉప్పు వేసుకుని మనం ఈ ముక్కల్ని మళ్ళీ కలుపుకోవాలి. సుమారుగా నాకు ఒక 2 స్పూన్స్ దాకా పట్టిందండి. 2 టేబుల్ స్పూన్స్ దాకా నాకు సుమారుగా ఉప్పు పట్టిందనమాట. ఇలా వేసి చక్కగా మనం ముక్కల్ని కలుపుకొని మీడియం కదండి. ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుందో అలా ఫ్లోట్ అయ్యేదాకా శుభ్రంగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఈ ముక్కల్ని తీసుకెళ్ళి పులుసులో వేసేయాలి. ఇందులో మనం పెట్టాం కదా, ఇందులో ట్రాన్స్ఫర్ చేద్దాం కదండి. ఇలా మనం అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్న 2 చెంచాల కారం, అలానే ఇదిగో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి, ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం స్టవ్ వెలిగించుకొని కాసేపు మరగబెట్టుకుందాం. ఆల్రెడీ మనకి ముక్కలు మరిగిపోయాయి కాబట్టి, వేగిపోయాయి, చక్కగా మెత్తబడిపోయాయి కాబట్టి కాస్త చింతపండు వాసన పోయేంత వరకు ఒక 15 నిమిషాలు మరగబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం మరగబెడదాం. చూసారు కదండి మన పులుసు మరగడం స్టార్ట్ అయిందనమాట. మనం ఇందులో శనగపిండి వేసాం కాబట్టి పైకి అలా పొంగుతూ ఉంటుంది. మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసారు కదండి మన పులుసు ఎంత చక్కగా మరుగుతుందో. ఇలా దగ్గర పడిపోవాలండి. చక్కగా ఇలా దగ్గర పడిపోవాలి. చూస్తే ఎంత చిక్కగా ఉంటుందంటే ఇలా గరిటతో పట్టుకుని చూడండి, కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవ్వాలన్నమాట. ఇలా అయిపోతే మనకి పులుసు అయిపోయినట్టేనండి కదండి. మన పులుసు రెడీ అయిపోయినట్టే. ఇందాక చూపించినట్టుగా చక్కగా మరిగింది, చిక్కగా అయింది. ఇది కొంచెం కష్టమేనండి, కొంచెం శ్రమతో కూడుకున్నది. కానీ మీరు యాస్టీస్కి ఇలా చేసుకుంటేనండి అదిరిపోతుంది. మా అత్తమ్మ చేసిన పులుసు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.